ఉంది భార్య. ఇప్పుడు ఆ భర్త వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలో చెప్పండి. మీరు ఏం అరుస్తున్నావు అని చెప్పి పక్కకి నెట్టి పడేయాలా, లేదంటే తను కూడా అంతే స్థాయిలో అరుస్తూ పోట్లాటకి దిగాలా, లేదంటే ఆ కోపం వెనక ఉన్నటువంటి ప్రేమ విలువని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకోవాలా? ఎందుకింత కోపం అని అడిగే ముందు నా కోసం ఎదురు చూస్తూ ఎంత బాధని భరించావు అంటూ తనని ప్రేమతో గుండెలకి హత్తుకోవాలా? ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. నాదైనటువంటి శైలిలో నేనేమంటాను అంటే, ఆవిడ మొదటగానే కోపంలోకి వెళ్ళిపోలేదు. అపారమైనటువంటి ప్రేమతో నీ కోసం కొన్ని గంటల పాటు ఎదురు చూసి ప్రేమ స్థానాన్ని కోపం ఆక్రమించేసింది, ఉగ్ర రూపంలోకి మారేలాగా చేసింది. ఆ ఉగ్ర రూపం, ఆ కోపం వెనుక ఉన్నటువంటి ప్రేమను కనుక ఒక్క క్షణం మనసులో ఉన్నటువంటి ఆహాన్ని పక్కకు తప్పించుకొని కనుక చూడగలిగితే మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వస్తుందో చెప్పండి. ఎదురు చూసి ఎంత బాధ భరించావు అంటూ అక్కున చేర్చుకొని దగ్గరికి తీసుకోండి. కన్నీటి వర్షమై వరదలా కారుతూ మీ కౌగిలిలో కరిగిపోతుంది. అర్థం